హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే సెండింగ్ మెయిల్ ఆన్ ఫామ్ సబ్మిషన్. సో ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి. ఒక ఫామ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే నేను జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో జీమెయిల్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే నేము, సర్నేము ఇట్లాగా అన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తాం కదా. ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తాను, జీమెయిల్ ఐడి మనకు ఎలా ఉండాలో రెఫరెన్స్ అనేది ఇస్తాను. ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తానంటే కంప్లీట్ అవ్వగానే సబ్మిట్ కొట్టేస్తాను. సబ్మిట్ కొట్టగానే ఏం జరిగింది అంటే జీమెయిల్ క్రియేట్ అయిపోయి నా జీమెయిల్కి నేను ఏదైతే క్రియేట్ చేసినా ఆ జీమెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఏమనంటే మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది, థ్యాంక్ యూ అని ఒక మెసేజ్ వస్తుంది. సో అట్లాగా ఈ ఫామ్ అంటే ఈ ఫామ్ అని కాదు, వేరే ఏ ఫామ్స్ అయినా ఫర్ ఎగ్జాంపుల్కి ఆధార్ కార్డుకి సంబంధించిన ఫాము, లేదంటే ఏదైనా ఫోన్ నెంబర్కి, ఇలాంటి ఏదైనా వాటికి మన ఈమెయిల్స్ అనేవి ఇచ్చేసి అక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ కనుక కొడితే ఏం జరుగుతుందంటే మన ఈమెయిల్కి ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే ఒక మెసేజ్ అనేది వస్తుంది సక్సెస్ఫుల్ అని. సో అలాగ మనకి ఒక మెసేజ్ అనేది రావాలి అంటే ఫామ్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మనం కోడ్ ఎలా రాయాలనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ చూడండి, మెయిల్ అనే ఒక ఫంక్షన్, ఇదిగో చూడండి ఇక్కడ మెయిల్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. క్రియేట్ చేయాలన్నా, మెసేజ్ని సెండ్ చేయాలన్నా, ఈమెయిల్ని సెండ్ చేయాలన్నా, ఓకేనా. సో ఆ మెయిల్ అనే ఫంక్షన్లో మనం ఏం వాడతామంటే చూడండి, టు అనేది సబ్జెక్ట్ అనేది, మెసేజ్, హెడరు, పారామీటర్స్, ఓకేనా. సో ఇలాగా 5ని యూజ్ చేస్తాను. ఫస్ట్ టు అంటే ఏంటి, మనం ఎవరికి సెండ్ చేయాలో వాళ్ళ ఈమెయిల్ రాస్తే అది టు అవుతుంది. సబ్జెక్ట్ ఇది ఆల్రెడీ మనం ఈమెయిల్లో చూసాం. సో అంటే నువ్వు మెసేజ్ పెడతావు కదా, ఆ మెసేజ్కి సంబంధించి హెడ్డింగ్, దేని గురించి నువ్వు ఇక్కడ డిస్కస్ చేస్తున్నావు అది సబ్జెక్ట్. తర్వాత మెసేజ్, నువ్వు ఏమి రాయాలనుకుంటున్నావు అది మెసేజ్. తర్వాత హెడర్లో మనకి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే సిసి, మీకు ఇలా ఆల్రెడీ తెలుసు, కార్బన్ కాపీ అని, బీసీసీ, నెక్స్ట్ అదేవిధంగా /r/n, ఇది వచ్చరికి డాక్యుమెంటేషన్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత పారామీటర్స్, ఎడిషనల్గా ఇంకా ఏమన్నా పారామీటర్స్ వాడుకోవాలనుకుంటే అన్నింటినీ దీంట్లో వాడుకోవచ్చు. సో ఇవన్నీ వాడాలని రూల్ ఏం లేదు, మనం కొన్ని 3 అనేది మెయిన్గా వాడతాం, తర్వాత ఈ 2 అనేది అవసరమైతే యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి మెసేజ్ అనేది వెళ్ళాలి వాళ్ళకి, అది ఎలా వెళ్ళాలి, ప్లెయిన్ టెక్స్ట్లో వెళ్ళాలా లేదంటే HTML ఫార్మేట్లో వెళ్ళాలా, దేనికి దానికి సపరేట్ ప్రోగ్రామ్. ప్లెయిన్ టెక్స్ట్ అంటే చూడండి ఇక్కడ PHP కోడ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి $2 ఇది వేరియబుల్ నేమ్, ఓకేనా. 2లో ఏం రాశానంటే అతని ఐడి అంటే అతని జీమెయిల్ ఐడి రాశాను, sivavennu01@gmail.com. ఇతనికి వెళ్ళాలి నేను రాసే మెసేజ్, ఓకేనా. ఎప్పుడు ఫామ్ అనేది నేను సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ దాని యొక్క సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ జాబ్ ప్రపోజల్ అనేది దాని యొక్క సబ్జెక్ట్. నెక్స్ట్ మెసేజ్ ఏంటి, హాయ్ శివ, విల్ యూ జాయిన్ మై ఆఫీస్, ఓకేనా. సో ఇట్లాగా ఇది వచ్చేసరికి ఏంటి మెసేజ్. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఫ్రమ్ ఎక్కడి నుంచి, infotech@gmail.com. ఇన్ఫోటెక్ అనే కంపెనీ నుంచి నాకు ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. ఎవరికి, ఇతనికి, శివ అనే అతనికి ఒక మెసేజ్ వెళ్తుంది. ఏమని, ఇది వచ్చేసరికి సబ్జెక్ట్ జాబ్ ప్రపోజల్ అని కనిపిస్తుంది. అప్పుడు నేను ఓపెన్ చేస్తే హాయ్ శివ, విల్ యూ జాయిన్ మై ఆఫీస్ అని ఒక మెసేజ్ వస్తుంది, ఓకేనా. సో ఇట్లాగా క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు సెండింగ్ మెయిల్ అనేది సెండ్ చేయాలంటే ఇప్పుడు కండిషన్ చూడండి, ఇఫ్ మెయిల్ అనే దాంట్లో ఇప్పుడు ఒక పారాన్సిస్ ఇక్కడ యూజ్ చేసాను చూసారు, ఇది టూ నెక్స్ట్ అంటే ఇక్కడ 2 అంటే ఏంటి, ఇతని పేరు వస్తుంది, sivavennu01 అనే అతని ఈమెయిల్ ఐడి వస్తుంది. సబ్జెక్ట్ ఏంటి, జాబ్ ప్రపోజల్, మెసేజ్ ఏంటి, ఈ మెసేజ్ వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇది కనుక అంటే ఇక్కడ నేను ఎంటర్ చేసినవన్నీ దీంట్లో కనుక ఉంటే, 2 ఆల్రెడీ రాశాను, సబ్జెక్ట్ ఆల్రెడీ రాశాను, మెసేజ్ ఆల్రెడీ, ఈ 3 రాస్తే నాకేం వస్తుందంటే ECHOలో యువర్ మెయిల్ హ్యాస్ బీన్ సెంట్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. ఒకవేళ కనుక నేను దీంట్లో ఏదైనా మిస్ చేసినా, ఏదైనా పొరపాటున రాయకపోయినా సరే ఏం జరుగుతుందంటే నాకు ఎల్స్లోకి వచ్చి అన్అవైలబుల్ టు సెండ్ ఈమెయిల్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఓకేనా. ఇవన్నీ రాస్తేనేమో ఇక్కడ రాశాక ఆల్రెడీ రాశాను కాబట్టి నాకు వచ్చేది ఏంటి ఇది, ఓకేనా. ఇది ప్లెయిన్ టెక్స్ట్కి సంబంధించింది. మరి HTML ఫార్మేట్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇదంతా లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. ముందు HTML ఫార్మేట్ కోసం ఏం చేస్తానంటే చూడండి, $మెసేజ్ అని అంటూ. సో ఇక్కడ చూడండి, అయితే ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుందంటే దీనిపైన ఇక్కడ నేను ఏంటంటే స్పేస్ సరిపోలేదని రాయలేదు. ఫస్ట్ ఇదిగో చూడండి, PHPతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇదిగో చూడండి, sivavennu01 ఈమెయిల్ ఐడి రాసుకోవాలి, 2 అనేది రాయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ అనేది కూడా మనం రాయాల్సిందే, మెసేజ్ మాత్రం నేను రాయట్లా, ఇదిగో చూడండి. నెక్స్ట్ ఇది HTML ఫార్మేట్ కాబట్టి ఏం చేస్తానంటే మెసేజ్ అనేది రాయట్లా. సో ఈ మెసేజ్ అనేది నేను ఎక్కడ యూజ్ చేస్తానంటే చూడండి, ఇదిగో HTML ఫార్మేట్లో యూజ్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఫ్రమ్ అనేది కూడా రాయాలి. ఈ 3 కండిషన్స్ అనేవి రాసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, మెసేజ్లో ఇక్కడ నేను ఏమని రాశాను, హాయ్ శివ, విల్ యూ జాయిన్ మై ఆఫీస్ అని చెప్పి రాశాను, ఓకేనా. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే అదే ఇక్కడ రాస్తాను. సో ఇప్పుడు చూడండి, మెసేజ్లో నేనేం రాస్తానంటే HTML కోడ్ రాస్తాను. ఎందుకు, ఇక్కడ HTML ఫార్మేట్ కదా,
హెచ్టిఎంఎల్ ఫార్మేట్లో మారాలి ఇది, అందుకని ఇదిగో చూడండి మెసేజ్లో హెచ్టిఎంఎల్ బాడీ అని రాశాను. తర్వాత మళ్ళీ అదే మెసేజ్లో H1 అనే స్టైల్లో చూడండి స్టైల్ కలర్ వచ్చేసరికి ఏంటంటే బ్లూ కలర్లో హాయ్ శివ అనేది రావాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మెసేజ్ పెట్టాను, దీంట్లో పారాగ్రాఫ్లో కలర్ వచ్చేసరికి రెడ్ కలర్లో విల్ యూ జాయిన్ అనేది రావాలి. ఓకేనా. తర్వాత బాడీ క్లోజ్ హెచ్టిఎంఎల్ క్లోజ్. ఇక్కడ ఏం చేశామంటే మనం ఇక్కడ మెసేజ్లోనేమో ప్లెయిన్ టెక్స్ట్ రాశాను, ఇక్కడ మెసేజ్లో ఏం చేస్తాను నేను మ్యాటర్ అదే హాయ్ శివ విల్ యూ జాయిన్ ఏ మ్యాటర్, కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి హెచ్టిఎంఎల్ ఫార్మేట్లో రాస్తున్నా, అంతే తేడా. ఓకేనా. నెక్స్ట్ ఇదిగో సెండింగ్ మెయిల్, ఇదంతా ఇదిగో ఇక్కడ రాసినట్టే చూడండి. ఇఫ్ మెయిల్ అనేది టు సబ్జెక్టు మెసేజ్ హెడర్, ఇక్కడ నేను హెడర్ అనేది ఒకటి యూజ్ చేసుకున్నా, అది లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ కండిషన్ అన్నీ కనుక రాస్తే యువర్ మెయిల్ సెండ్, నా మెయిల్ అనేది సెండ్ అయిపోతుంది. ఒకవేళ నేను ఇక్కడ రాసిన ఏ ఒక్కటి మిస్ చేసినా అన్అవైలబుల్ టు సెండ్ అని చెప్పి కనిపించేస్తుంది. ఓకేనా. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి హెచ్టిఎంఎల్ ఫార్మేట్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ చూడండి సేమ్ అదే కదా, హెచ్టిఎంఎల్ ఫార్మేట్లో ఇట్లా రాశాను, హెచ్టిఎంఎల్ ఫార్మేట్లోనేమో హెడర్ అనేది యూజ్ చేసుకోము. ఇక్కడ వచ్చేసరికి హెడర్ ఇదిగో చూడండి హెడరో పారామీటర్స్ అనేవి ఈ నార్మల్ టెక్స్ట్ ఫార్మేట్లో యూజ్ చేయవు, హెచ్టిఎంఎల్ ఫార్మేట్లో హెడరు పారామీటర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు, అది కూడా మనకు అవసరమైతే వాడుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ టు సెండ్ హెచ్టిఎంఎల్ మెయిల్ కాంటాక్ట్ టైప్, సో ఇక్కడ ఇలాంటి కాంటాక్ట్స్ టైప్ ఇలాంటివన్నీ రాసుకోవాలంటే చూడండి డాలర్ హెడర్ ఇది వచ్చరికి జస్ట్ వేరియబుల్ నేమే ఈజ్ ఈక్వల్ టు మైన్ వర్షన్కి ఏ వర్షన్ అది 1.0 వర్షన్ అనేది. ఓకేనా. డాక్యుమెంటేషన్ కోసం ఇది, వీటి గురించి మీకు క్లియర్గా సిస్టంలో టైప్ చేసి ఒక్కొక్కటి చేసి ఎగ్జిక్యూషన్ చూపిస్తాను, ఇక్కడ చెప్తే మీకు అర్థం కాదు. నెక్స్ట్ డాలర్ హెడర్, మళ్ళీ దాంట్లో ఏంటి కంటెంట్ టైప్ ఏంటి టెక్స్ట్ ఆర్ హెచ్టిఎంఎల్. ఓకేనా. సో ఇట్లాగా ఈ రెండింటిని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా చూడండి డాలర్ హెడర్లో ఫ్రమ్, ఇక్కడ వచ్చరికి డాలర్ ఫ్రమ్ ఏంటి, ఫ్రమ్ అంటే ఇది వస్తుంది చూడండి infotech@email.com అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా. రిప్లై టు ఫ్రమ్కే రిప్లై ఇస్తున్నాను. ఓకేనా. సో ఇట్లాగా ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే ఇది ఇక్కడ వచ్చరికి టెక్స్ట్ సింపుల్ టెక్స్ట్ పోవాలి, ఇక్కడ వచ్చరికి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ పోవాలి. సో మనం ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. హెచ్టిఎంఎల్ ఫార్మేట్లో అయితేనేమో కలర్స్ అనేవి వస్తాయి ఎక్స్ట్రా, నార్మల్ టెక్స్ట్ ప్లెయిన్లో వచ్చరికి కలర్స్ అనేవి రావు, హెడ్డింగ్లు పారాగ్రాఫ్లు ఇలాంటివన్నీ ఎలా రాశాను అలాగే మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇది ఓవరాల్గా సెండింగ్ మెయిల్ ఆన్ ఏ ఫామ్ సబ్మిషన్ అనే కాన్సెప్ట్.